హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి కోర్సెస్ చేయాలి, ఎటువంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి దాని మీద మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఇంటర్మీడియేట్‌లో 5 కోర్సెస్‌లు ఉంటాయని చెప్పాము. 5 కోర్సెస్‌లో ఫస్ట్ కోర్స్ వచ్చేసరికి ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ద్వారా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళు ఈ ఎంపీసీ ద్వారా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే వీళ్ళు నాన్ టెక్నికల్‌కెళ్ళొచ్చు, టెక్నికల్‌కెళ్ళొచ్చు. అలాగే నేషనల్ డిఫెన్స్‌కి సంబంధించిన ఆటిల కోర్సులు కూడా వీళ్ళు న్యా ఈ కోర్స్ చేసిన ఎంపీసీ కోర్స్ చేసిన విద్యార్థులైతే అర్హత పొందడానికి అవకాశం ఉంది. వీళ్ళకొక మెయిన్ సంబంధించిన విషయం ఏంటంటే, ఈ ఎంపీసీ స్టూడెంట్స్ అన్న వాళ్ళకి కోర్సెస్ సెలెక్ట్ చేసే సందర్భంలో యొక్క స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని, ఆ స్టూడెంట్ యొక్క కేపబిలిటీని, ఆ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ఏ కోర్సెస్ అయితే బెటర్. అంటే ఇక్కడ మనకి ఎంపీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత విద్యార్థి అనే ప్రొఫెషనల్ డిగ్రీస్‌కెళ్ళొచ్చు, నాన్ ప్రొఫెషనల్ డిగ్రీస్‌కెళ్ళొచ్చు. అలాగే డిఫెన్స్‌కి సంబంధించిన వాటిలకి కూడా ఎళ్ళొచ్చు. సో, ఆ యొక్క పేరెంట్స్ అందరూ కూడా ఈ స్టూడెంట్స్ యొక్క కేపబిలిటీని, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీరు వాళ్ళు ప్రొఫెషనల్ డిగ్రీస్‌కెళ్తారా? నాన్ ప్రొఫెషనల్ డిగ్రీస్‌కెళ్తారా? లేకపోతే డిఫెన్స్‌కి సంబంధించిన కోర్సెస్ చేస్తారా? దాని మీద మీరు డిస్కస్ చేసుకొని అటువంటి స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మీరు జాయిన్ చేస్తే మాత్రం స్టూడెంట్ ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. సో, ఇక్కడ ఓవర్ వ్యూ వచ్చేసరికి ఇంటర్మీడియేట్‌లో మీకు ఆల్రెడీ చెప్పాము. ఓవర్ వ్యూ వచ్చేసరికి ఏంటి మనకి 5 స్ట్రీమ్‌లుంటాయి. 5 కోర్సెస్ ఉంటాయని చెప్పాము కదా! ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ అండ్ వొకేషనల్ కోర్సెస్. ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఎంపీసీ. ఎంపీసీ అంటే ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్స్‌లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎంపీసీ అనే కోర్స్ ఇంటర్మీడియేట్‌లో చేసిన వాళ్ళైతేనే ఎలిజిబుల్ అవుతారు. అలాగే సైన్స్ కోర్సెస్ అంటారు. అంటే బీఎస్సీ కెమిస్ట్రీ అని, బీఎస్సీ మ్యాథ్స్ అని, బీఎస్సీ అగ్రికల్చర్స్ అని ఇలాంటి సైన్స్ కోర్సెస్‌లో కూడా జాయిన్ అవ్వడానికి మనకి బేసిక్ ఎంపీసీ ఇంటర్మీడియేట్ చేసి కంప్లీట్ చేసి ఉండాలనమాట. అలాగే డిఫెన్స్‌కి సంబంధించిన ఆటిల్లో కూడా వెళ్ళాలంటే మాత్రం ఇంటర్మీడియేట్ ఎంపీసీ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. బైపీసీ అండ్ రిమైనింగ్ కోర్సెస్ కోసం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో ఎంపీసీ కోసమే డిస్కస్ చేస్తాం. సో, ఎంపీసీ కంప్లీట్ అయిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వాళ్ళేం చేస్తారంటే ప్రొఫెషనల్ డిగ్రీస్‌లో జాయిన్ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. నాన్ ప్రొఫెషనల్ డిగ్రీలో జాయిన్ అవ్వడానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు. ప్రొఫెషనల్ డిగ్రీస్ జాయిన్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నది ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా మంచి పేరున్న కాలేజీలో చదివి కూడా అందరూ ప్రిపేర్ అయ్యేది ఐఐటీ, జేఈఈ అని, అలాగే ఎంసెట్ అని ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాగే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఆహ్, సెట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో, అందరూ కూడా మనకి ఈ స్టూడెంట్స్ ఎంపీసీ చేసిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మైండ్‌లో ఉండేది ఇంజినీరింగ్ చేయాలి. లేదంటే మంచి ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ సంబంధించి లేదా బిజినెస్ ఓరియెంటెడ్ కోర్సెస్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉంటారు. మనం ఇక్కడ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంపీసీ ద్వారా ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి వెళ్ళాలంటే మనకి ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అన్నది మనకి ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియా సర్వీస్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్‌లో గాని ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి ఐఐటీలో సీట్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి మంచి మంచి ఆహ్, యూట్యూబ్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, వీళ్ళందరూ సీఈఓలందరూ కూడా ఐఐటీలో చదివిన విద్యార్థులే. ఇలాంటి ఐఐటీలో చదివిన విద్యార్థులే ఇంటర్నేషనల్ కంపెనీలకి సీఈఓల కింద పనిచేస్తున్నారు. కాబట్టి ఐఐటీ యొక్క స్టాండర్డ్ అట్లా ఉంటదనమాట. సో, మన ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు అందరూ కూడా ఎక్కువ పోటీ పడేది ఐఐటీ, జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్. ఇందులో గాని మంచి ర్యాంక్ వస్తే మాత్రం మంచి టాప్ మనకి ఐఐటీలో సీట్ రావడానికి ఉండదు. ఐఐటీలన్నీ కూడా టాపే. మంచి కాలేజీలన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కోర్సెస్ అన్నది కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం కొంచెం ఆలోచించి కోర్స్ సెలెక్ట్ చేస్తే స్టూడెంట్ యొక్క ఇష్టాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తే తొందరగా గ్రోత్ అన్నది ఉంటుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 5-6 స్ట్రీమ్సే. అంటే 5-6 బ్రాంచ్‌లే ఉంటాయి ఇంజినీరింగ్‌లో అని అనుకుంటున్నారు. కానీ 46 బ్రాంచ్‌లుంటాయి మొత్తం ఇంజినీరింగ్ స్ట్రీమ్స్‌లో. అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ అని, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ అని ఈ ఉద్దేశ్యంతోనే జాయిన్ అవుతున్నారు తప్ప రిమైనింగ్ కోర్సెస్ అన్నీ వదిలేస్తున్నారు. ఆ రిమైనింగ్ కోర్సెస్‌లో కూడా మంచి గ్రోత్ ఉంది. మంచి డెవలప్‌మెంట్ కూడా ఉంది. అది కూడా ఆ కోర్సెస్ కూడా మీకు ఒకసారి బ్రీఫ్‌గా ఆ కోర్సెస్ ఏముంటాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు అప్లై చేసేటప్పుడు ఆ నోటిఫికేషన్స్‌లో ఆ కోర్సెస్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. చెక్ చేసుకొని ఐఐటీ, జేఈఈస్‌లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి స్టూడెంట్ యొక్క ఇష్టాన్ని బేస్ చేసుకొని మీరు జాయిన్ చేయండి సరిపోతుంది. సో, ఇక్కడ ఏఐఈఈ అనేది
ఇప్పుడు ఐఐటీ జేఈని కూడా 2 మెర్జ్ అయిపోయాయన్నమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఐఐటీ జేఈ మెయిన్స్ ఎగ్జామే జరుగుతుంది. ఆ ఎంట్రన్స్‌లో ర్యాంక్ ద్వారానే ఐఐటీలో సీట్ వస్తుంది. అలాగే మనకి ఇండియాలో 23 ఐఐటీస్ ఉన్నాయి. 23 ఐఐటీస్ ఉన్నాయి. అలాగే 31 ఎన్ఐటీస్ ఉన్నాయి. 31 ఎన్ఐటీస్ ఉన్నాయి. 26 ఏమో ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. సో, ఈ కాలేజీలన్నీ కూడా సీట్లు ఫిల్ చేయాలంటే ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్‌లో వచ్చిన ర్యాంక్ ద్వారానే ఫిల్ చేయడం జరుగుతుందనమాట. సో, కాబట్టి ఈ టాప్ యూనివర్సిటీస్ ఈ కాలేజీలో సీట్ వస్తే మాత్రం డెఫినెట్‌లీగా స్టూడెంట్ అనేవాడు సక్సెస్ సాధించడానికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి ఖచ్చితంగా 100% అవకాశం ఉంది. 100% అవకాశం ఉందనమాట. సో, కాబట్టి అందరూ కూడా ఇంజినీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మంచి ర్యాంక్ తెచ్చుకొని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచి ఐఐటీలో సీట్ తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే మన ఆంధ్రాలో గాని, తెలంగాణ స్టేట్‌లో గాని మన రాష్ట్రం గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ పేరే ఎంసెట్ అంటారు. సో, ఈ ఎంసెట్ ఎగ్జామ్ కూడా మనకి ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ మెడిసిన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది. ఈ విధంగా కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు. అందులో మనం కాలేజీలో ఒక బ్రాంచ్ మనకి ఇష్టమైన బ్రాంచ్‌లో సీట్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా కామన్‌గా ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కూడా మనకు కొన్ని కాలేజీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, ఈ విధంగా ప్రొఫెషనల్ బ్రాంచెస్‌లో జాయిన్ అవ్వడానికి ఎంపీసీ అనే స్ట్రీమ్ అనేది బేసిక్ కాబట్టి దీని ద్వారా ప్రొఫెషనల్ డిగ్రీ అయినా జాయిన్ అవ్వచ్చు. మీకు బ్రీఫ్‌గా 46 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 46 బ్రాంచెస్ అన్నది ఎటైనా జస్ట్ మీకు బ్రీఫ్‌గా చెప్తాను. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్‌లో ఉంటది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ స్ట్రీమ్స్ మీరు ఎంచుకోవచ్చు. అలాగే ఇంజినీరింగ్‌లో వచ్చేసరికి మనకు బాగా తెలిసినవి 4, 5 స్ట్రీమ్సే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అని, అలాగే ఎలక్ట్రానిక్స్ అని, అలాగే ఎలక్ట్రికల్ అని, మెకానికల్ అని, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్లాగే ఈ 5, 6 బ్రాంచ్‌లే తెలుసు తప్ప మిగతా బ్రాంచెస్ కోసం తెలీదు. ఆ బ్రాంచెస్ అన్నది ఇంచుమించు 46 ఉన్నాయి. అది ఒక్కొక్క బ్రాంచెస్ చూస్తే ఫస్ట్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అని, ఏరోస్పేస్ అని, బయోమెడికల్ అని. బయోమెడికల్ అన్నది మంచి ఆహ్, ప్రెజెంట్ దాంట్లో బయోమెడికల్ మంచి గ్రోత్ ఉన్న బ్రాంచ్ అనమాట. అది కూడా బావుంటుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అని, ఆటోమొబైల్ అని, బయోటెక్నాలజీ, సిరామిక్, కెమికల్, సో, సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్, అలాగే కమర్షియల్ అండ్ అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, సివిల్ టెక్నాలజీ, డైరీ ఫార్మ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమెటిక్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ సిస్టము, అంటే ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలాగ మనకి ఇన్స్ట్రుమెంటేషన్స్ ఇంజినీరింగు, అలాగే మెటీరియల్ సైన్స్, అలాగే మెకానికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగు, ఇట్లాగా డిఫరెంట్ కోర్సెస్ మొత్తం ఇంచుమించు 46 కోర్సెస్ ఉన్నాయి. సో, ఈ 46 కోర్సెస్ కూడా మంచియే. సో, ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఏ బ్రాంచ్‌తో సంబంధం లేకుండా మంచి గ్రోత్ ఉన్న బ్రాంచ్ ఎంచుకుంటే మాత్రం డెఫినెట్‌లీగా క్యాంపస్ ఇంటర్వ్యూలో కానీ, గవర్నమెంట్ సెక్టార్‌లో కానీ జాబ్‌లు వచ్చే అవకాశం ఉన్నదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బీఫార్మసీ అనేది కూడా మన ఎంపీసీఏ ఇంటర్మీడియేట్ ఎంపీసీ చేసిన వారు కూడా బీఫార్మసీ కూడా ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు కూడా బీఫార్మసీలో అలాగే ఫార్మా డి కూడా వాళ్ళు చేయొచ్చనమాట. అంటే మెడికల్ ఫీల్డ్ సంబంధించిన ఎంపీసీ వాళ్ళు కూడా ఈ 2 ఫీల్డ్‌లో కూడా వాళ్ళకెళ్ళడానికి అవకాశం ఉందనమాట. సో, ఈ విధంగా ప్రొఫెషనల్ డిగ్రీస్‌కి సంబంధించి ఐఐటీ జేఈఈ గాని, ఎంసెట్ ఎగ్జామ్ గాని, ప్రైవేట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసే సెట్ ద్వారా గాని వాళ్ళు ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి వాళ్ళు బీటెక్ హోల్డర్ కింద బయటకి రావచ్చు. అదే ఆంధ్ర యూనివర్సిటీలో అయితే బీఏ అని ఇస్తారు. జేఎన్‌టీ యూనివర్సిటీ పరిధిలో ఉంటే బీటెక్ అని ఇస్తారు. అలాగే డ్యూల్ డిగ్రీ కూడా ఉంటుంది. అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ కూడా ఇస్తాయి. కొన్ని ఐఐటీస్ అయితే మనకి డ్యూల్ డిగ్రీస్ అంటారు. అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ కూడా ఇచ్చే ఐఐటీస్ కూడా ఉంటాయి. అవి 5 ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటారు. 5 ఇయర్స్ ఉంటది. సో, అవి కూడా చేసుకుంటే అట్ ది సేమ్ టైమ్ ఎంటెక్ కూడా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటదనమాట. అది ప్రొఫెషనల్ డిగ్రీ సంబంధించి. అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఇందులో కూడా ఎంపీసీ స్ట్రీమ్స్ ద్వారా నేషనల్ డిఫెన్స్ కొంతమంది ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండి ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్‌లో కానీ, అలాగే నేవీలో కానీ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ సంబంధించిన ఎగ్జామ్ కూడా కొన్ని ఎగ్జామ్స్ యూపీఎస్సీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ ద్వారా కూడా కండక్ట్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందనమాట. సో, అలాగే ఫ్లయింగ్ అంటే ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన దాంట్లో మనం జాయిన్ అవ్వాలనే ఎంపీసీ అనేది బేసిక్
స్ట్రీమ్ కోర్స్ తీసుకుంటారు. అలాగే ఎయిర్ ఫోర్స్‌లో అవ్వచ్చు, ఆర్మీలో అవ్వచ్చు, అలాగే మర్చెంట్ నేవీ సంబంధించిన దాంట్లో కూడా మనకి మెయిన్ స్ట్రీమ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ ఎంపీసీ చేసిన వారికే ఆ డిగ్రీలో చేయడానికి అర్హత ఉంటది. అలాగే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన జాబ్‌లు కూడా వారు ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎంపీసీ స్ట్రీమ్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ప్రొఫెషనల్ డిగ్రీస్ అంటాం. ప్రొఫెషనల్ డిగ్రీస్ అన్నదేమో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సంబంధించి. నాన్ ప్రొఫెషనల్ డిగ్రీస్ అంటే మన సైన్స్ కోర్సెస్ సంబంధించి, అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ అని, బీఎస్సీ నర్సింగ్ అని, బీఎస్సీ ఐటీ, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ సైన్స్ అని, బీఎస్సీ హాస్పిటాలిటీ, బయోటెక్నాలజీ, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ ఇవన్నీ నాన్ ప్రొఫెషనల్ డిగ్రీస్. ఇవి కూడా ఎంపీసీ ఇంటర్మీడియట్ ఎంపీసీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా చేయొచ్చు. వీటి మీద కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ మీద కూడా ప్రెజెంట్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రెజెంట్. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ మీద. సో ఇలాంటి మంచి మంచి కోర్సెస్ అప్కమింగ్ డేస్లో ఇంకా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్కమింగ్ వచ్చిన డేటా అంతా కూడా మీరు క్యాప్చర్ చేసుకుంటే మంచి మంచి కోర్సెస్ చేస్తే మాత్రం బెటర్ ఫ్యూచర్ ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఇది నాన్ ప్రొఫెషనల్ డిగ్రీస్ అంటారు. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ డిగ్రీస్ ఇక యాక్చువల్‌గా ఏంటంటే ఇది బిజినెస్ ఓరియెంటెడ్ అన్నమాట. అంటే ఇప్పుడు మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రెజెంట్ ఎక్కువగా ఇండస్ట్రియల్ అన్నది ఎక్కువగా పెరగడము, అలాగే ఎవరి కాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ బిజినెస్ డిగ్రీస్ అనేది కూడా మంచి హెల్ప్‌ఫుల్ అవుతాయి. వాళ్ళు కూడా గ్రోత్ పెరగడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో బీఎంఎస్ అని, బీబీఏ అని, అలాగే బీసీఏ అని, బీబీఎం అని, సీఏ అని, సీఎస్ అని, సీఎంఏ అని, ఎల్ఎల్బీ అని, బీకామ్ అని. సో ఎల్ఎల్బీ అన్నది ఖచ్చితంగా ఇది ఆహ్, మనకి ఇది మనకి లా సంబంధించిన కోర్స్ ఇది. మనకి ఈ లా సంబంధించిన కోర్స్‌ని ఎంటర్‌ప్రెన్యూర్ ఏంటి ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి, ఈ లా సంబంధించిన కోర్స్‌కి మనకి కంటిన్యూగానే చేయాలి, రెగ్యులర్‌గానే చేయాలి తప్ప ప్రైవేట్‌గా చేయడానికైతే అవకాశం లేదనమాట. సో ఇలాగా బ్యాచిలర్ ఆఫ్ మనకి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ అని. సో ఇట్లాగా మనకి కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే కంపెనీ సెక్రటరీ ఇట్లాగా మనకి ఇలాగ ఎంటర్‌ప్రెన్యూర్ డిగ్రీస్ అన్నీ కూడా మనకి ఎంపీసీ స్ట్రీమ్స్ ద్వారా చేయడానికైతే మనకి అవకాశాలున్నాయన్నమాట. అట్లాగే కొన్ని కొన్ని మనటే నెక్స్ట్ అంటే కొన్ని స్ట్రీమ్స్ కూడా ఉన్నాయి. ఇది ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, కొన్ని స్ట్రీమ్స్ కొన్ని రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా అంటే డీఆర్‌డీఏ అవ్వచ్చు, ఐఎస్ఆర్‌ఓ అంటే ఇస్రోలో కావచ్చు, ఇలాంటి ఆటిల్లో కూడా మనం ఈ ఎంపీసీ స్ట్రీమ్స్ ద్వారా కొన్ని టెస్ట్‌లు కండక్ట్ చేసి అందులో కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అంటే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనే రీసెర్చ్ ఓరియెంటెడ్ సంబంధించిన ఈ టెస్ట్ కంప్లీట్ చేస్తే మాత్రం మన రీసెర్చ్ ఓరియెంటెడ్ ఆటిల్లోకి వెళ్ళడానికి మనం అవకాశం ఉంది. అలాగే ఎన్ఐఎఫ్టీ అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇది కూడా ప్రెజెంట్ దీని యొక్క గ్రోత్ కూడా బావుంది. ఈ కోర్స్ కూడా ఈ టెస్ట్ తక్కువ క్వాలిఫై అవుతారు. బట్ క్వాలిఫై అయితే మాత్రం ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ డిగ్రీస్, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ డిగ్రీస్ అన్నీ కూడా మనం చేయడానికి ఎంపీసీ అనేది ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన విద్యార్థులందరూ కూడా చేయడానికి అవకాశం ఉంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి కొంచెం చెప్పాలి అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఇంటర్మీడియేట్ బేసిక్ మీద ఉన్నా గానీ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో డిగ్రీ రిలే డిగ్రీ ఆహ్, డిగ్రీ రిలేటెడ్‌గా అంటే డిగ్రీ కేపబిలిటీ ఉన్న స్టూడెంట్ చేసే విధంగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. కావున సో, బేసిక్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అయినా పేపర్ వచ్చేసరికి డిగ్రీ లెవెల్‌లోనే ఉంటుంది కాబట్టి, మీరు కూడా ఒకవేళ చేసుకుంటే ఒక ప్రైవేట్ జాబ్ కింద లేదు గానీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ కోర్స్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోర్స్ నేర్చుకుంటూ మీరు కోచింగ్‌కెళ్ళి నేర్చుకుంటూ ప్రిపేర్ అయితే మాత్రం అవి కూడా కొట్టడానికి అవకాశం ఉందన్నమాట. ప్రెజెంట్ వచ్చేసరికి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వచ్చు. అలాగే మనకి రైల్వేలో అవ్వచ్చు ప్రైవేట్, అలాగే మనకు ఆర్ఆర్‌బీలో అవ్వచ్చు. సో ఇలాంటి ఆటిలో కూడా బేసిక్ క్వాలిఫికేషన్ 10th ఆర్ ఇంటర్మీడియేట్ ద్వారా కూడా తీసుకుంటున్నారు. బట్ వాటి స్ట్రీమ్స్ ఎగ్జామ్ ప్రెజెంట్ సిట్యుయేషన్ వచ్చేసరికి డిగ్రీ స్టాండర్డే ఉంది. కాబట్టి ఆ స్టాండర్డ్‌లో లెవెల్ మీరు ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టే అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా ఎంపీసీ సంబంధించిన స్టూడెంట్స్ ఈ విధంగా వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశాలున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్ ప్రకారంగా చేసుకుంటే మాత్రం డెఫినెట్‌లీగా వాళ్ళు అనుకున్నది వాళ్ళు తగిన రీతిలో వాళ్ళు అనుకున్న దాంట్లో కూడా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. థాంక్ యూ. సెకండ్ వీడియోలో మనం బైపీసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందరికీ ఏంటంటే అందరూ కూడా ఈ వీడియో అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థాంక్ యూ.